నైరుతి రుతుపవనాల రాకతో పొలం బాట పట్టిన రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుస్తూ కూటమి ప్రభుత్వం శనివారం భారీ ఊరటనిచ్చింది. సూపర్ 6 హామీల్లో అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఒకేసారి 7,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాల అకౌంట్లోకి ఏకంగా 3,125 కోట్లను ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులను అందిస్తున్నాయి. ఈ రోజు రైతుల ఖాతాల్లో పడే 7,000 వివరాలు ఇవే. రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000, కేంద్ర ప్రభుత్వ వాటా 2,000, మొత్తం ఒకేసారి చేతికి అందేది 7,000. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిలుకలూరుపేట నియోజకవర్గం లింగం గుట్ల నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సాధక బాధకాలను తెలుసుకోనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు భరిస్తుండగా కేంద్రం పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు ఇస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా 3 విడతల్లో మొత్తం 8,985 కోట్లను ప్రభుత్వం విజయవంతంగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది. భూ యాజమానులైన రైతుల సంఖ్య 45.69 లక్షల మంది. అటవీ భూముల సాగుదారులు 1.16 లక్షల మంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతులు ఈ కింది అర్హతలను రికార్డును సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచించింది. పీఎం కిసాన్ పోర్టల్లో పేరు నమోదై ఉండాలి. తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. స్పష్టమైన భూమి రికార్డులు కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న పేరు ఆధార్లోని పేరు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సరిగా అదను చూసి సాగు పనులు మొదలయ్యే సమయానికే పెట్టుబడి సాయం అందుతుండడంతో చిన్న సన్నకారు రైతుల ఆనందానికి అవధులు లేవు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో ఏపీ పల్లెల్లో ఇవాళ పండుగ వాతావరణం కనిపిస్తోంది.